పెద్ది తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సరిగ్గా కొలిచినట్టు 189 నిమిషాలు, అంటే సెకండ్లు ఎక్కువ లేవు, కరెక్ట్గా 189 నిమిషాల సినిమా. అంటే 3 గంటల 9 నిమిషాలటువంటి నిడితో వచ్చినటువంటి యాక్షన్ డ్రామా సినిమా. ఇది స్పోర్ట్స్ సినిమా. సో ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి గురువారం రోజు, అంటే 4వ తారీఖు జూను 2026 ఈ సినిమా ఎండాకాలం తర్వాత వచ్చినటువంటి సినిమా. అంటే ఎండాకాలం ఎండింగ్లో, వర్షాకాలం ముందులో వచ్చినటువంటి సినిమా. సో ఈ సినిమాలో హీరోగా నటించింది రామ్ చరణ్. అయితే ఈ సినిమా మీద 2 సినిమాల ప్రభావం మనకు కనబడుతుంది. 2016లో వచ్చిన సల్మాన్ ఖాన్ హిందీ సినిమా సుల్తాన్ సినిమా ప్రభావం, 2019లో వచ్చినటువంటి కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సినిమా పైల్వాన్, తెలుగులో కూడా డబ్ అయింది. సునీల్ శెట్టి విలన్. ఆ సినిమాలో విలన్ అంటే ఒక గురువు పాత్ర టైప్లో చేశాడు. సో ఆ సినిమా కిచ్చా సుదీప్ సినిమా 2019లో వచ్చినటువంటి పైల్వాన్ సినిమాకిను, సుల్తాన్ సినిమా సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాకిను పోలికలు కనబడ్డాయి ఈ సినిమాలో. ఇక మధ్యలో కాలు అంగవైకల్యంతో గెలిచేటువంటి సినిమా కూడా ఈ మధ్యలో ఒక సినిమా నేను చూశాను. అది ఏ భాష గుర్తులేదు, కానీ ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా వచ్చింది ఒక 2-3 సంవత్సరాల లోపల. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ఈ సినిమా గురించి వస్తే, మొదటి సినిమా ద్వారా ఒక్కసారిగా సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ సినిమాకి కథ, మాటలు, అంటే అక్కడ పడింది ఏంటంటే కథ, కథనం, మాటలు, దర్శకత్వం అని పడింది కార్డు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్. సో ఇది రెండో అవకాశమే పెద్ద నిర్మాతలతోటి. అంటే వెంకట కిలారు సతీష్ అనే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఫీల్డ్లో. వెంకట సతీష్ కిలారు ఆయన మైత్రి మూవీ మేకర్స్ దీని మీద రిలీజ్ చేసినటువంటి సినిమాకి డైరెక్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయడం ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ సాధారణంగా తమిళ సినిమాలకు చేస్తాడు, తెలుగు సినిమాలు చేసినవన్నీ అటర్ ఫ్లాప్లు అయినాయి. మరి ఇది ఏ పరిధిలోకి వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మరి ఇది ఒక కళాఖండం కింద వచ్చింది సినిమా. కళాఖండం అంటే ఇది వ్యంగ్యమైన కళాఖండమా నిజమా అనేది ఇప్పుడు రివ్యూలోకి వస్తే మనకు తెలుస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఈ సినిమాకి నవీన్ నూలి ఎడిటింగు, తర్వాత సుకుమారు బండ్రెడ్డి సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంటేషన్ పెట్టారు. ఎందుకంటే కొంచెం హైప్ రావాలని. నవీన్ ఎర్నేని ఇంకొక ప్రెజెంటేటర్ రవిశంకర్ యలమంచలి. ఇంటి వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్. ఎం అని ఆ లోగో చూడంగానే జనాలకి ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమాలో డాక్టర్ శివరాజ్ కుమార్, అంటే కన్నడ రాజ్ కుమార్ పెద్ద కుమారుడు, ఇందులో చాలా ఇంపార్టెంట్ పాత్రని నేర్పించేటువంటి పైల్వాన్ గురువుగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అట్లాగే జగవత్ బాబు ఒక డిఫరెంట్గా, చాలా వృద్ధుడుగా కనిపించేటువంటి ఒక సత్యం పాత్రలో కనబడ్డాడు. ఆ పాత్రకు ప్రాధాన్యత ఉన్నా కూడా ఆ లెంత్ ఎక్కువ లేకుండా ఇంటర్వెల్ లోపే ముగించి క్లైమాక్స్లో ఒక చిన్న షాట్ వేయడం మాత్రం కొంచెం చూసే వాళ్ళని బాధ పెడుతుంది. దివ్యేంద్రు శర్మ అనే అతన్ని ఇంట్రొడ్యూసింగ్ దివ్యేందు అని చెప్పేసి చాలా ప్రత్యేకంగా ఇతన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక సినిమా చూస్తుంటే మనకి ఫస్ట్ ఉప్పెన గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉప్పెనలో అప్పటిదాకా వచ్చినటువంటి హీరోయ సినిమాలు కాకుండా ఒక్కసారిగా విజయ్ సేతుపతిని తండ్రి పాత్రలో చూపించి, చాలా అందమైన అమ్మాయిని హీరోయిన్గా ఆమెని చూపించి, ఒక్కసారిగా మనకి ఉప్పెనలో కొత్త హీరో, అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోని పెట్టి 2021లో వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. దేనికి సెన్సేషన్ అంటే అతను సుల్లి కోయడం అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా తెలుగు సినిమాలో రాలా. ఆ సినిమాలో సుల్లి కోయేటటువంటి సీన్ పెట్టారు. కృతి శెట్టిని హీరోయిన్గా పెట్టడము, తర్వాత వైష్ణవ్ తేజ్ని హీరోగా పెట్టడము, విజయ్ సేతుపతిని తండ్రి పాత్రలో పెట్టడము, నవీన రెడ్డి తదితరులను పెట్టాడు. ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా సూపర్ హిట్ అయింది. సుల్లి కోయడం అనేటువంటి కాన్సెప్ట్ స్త్రీలకు కూడా అంటూ డిఫరెంట్గా అనిపించింది. అది కోసేసారంటని అంటూ ఆ జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ని పట్టుకుంది. మరి సుల్లి కోయడం సబ్జెక్ట్ అందులో ఉంటే, ఇందులో ఏంటంటే హీరోయిన్ని పబ్లిక్లో మీటింగ్లో ఉన్న హీరోయిన్ని ఇట్లాంటి ఒక కొక్కెం తీసుకొచ్చి పూకు అందరికి చూపించడం అనే కాన్సెప్ట్ పెట్టాడు. అంటే ఇతను ప్రైవేట్ అవయవాల మీదనే సినిమాలు చేస్తాడా అనేటువంటి డౌట్ మనకి వస్తుంది. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అట్లాగే ఒక అతను లౌడ్ అనే పేరు పెట్టుకుంటే లౌడా అని అంటాడు. ఇంకో దగ్గర కూడా గుద్దలో నేను తంతే సరిగా అవుతావు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. లౌడాకు సంబంధించిన ఇంకో డైలాగ్ ఉంది. మొత్తం 3 లౌడాలు కనబడ్డాయి ఇందులో. లౌడా అది వాయిస్ చిన్నగా చేసినా మనకు తెలిసిపోతుంది లౌడా అని. గుద్దలో మాత్రం డైరెక్ట్ వదిలేశారు డైలాగ్ని. గుద్దలో దంతే అని చెప్పేసి ఒక డైలాగ్ పెట్టారు. కూలీకి క్రికెట్ ఆడతాడంట.
క్రికెట్ ఆడేటోడిని ఆటగాడు అంటారు కానీ క్రికెట్ ఆడేది కూలీ అంట. బొమ్మన ఇరానీ అనే ఒక స్పోర్ట్స్ అతను ఒక స్పోర్ట్స్‌ని వెతుకుతూ ఒక పల్లెటూరికొస్తాడంట. అతను కొండలో ఒక అతన్ని పట్టుకొని ఇక్కడ బాల్ కొట్టాడు ఒకాయన అంటే పక్క గ్రౌండ్‌కెళ్ళొచ్చి పడ్డది అంటే ఎవరు కొట్టారంటే పెద్ది. అందరూ పెద్ది అంటున్నారు. రన్నర్ పెద్ది ఫ్యాను. ఆ తర్వాత మంచి బ్యాట్స్‌మెన్ ఎవరంటే పెద్ది ఫ్యాను. తర్వాత వస్తాదులు ఎవరంటే పెద్ది ఫ్యాన్. అందరూ పెద్ది ఫ్యానే అంటున్నారు. అసలు ఈ పెద్ది అనేటాయన ఎవరు అంటే నేను చూపిస్తా పదయ్యా అంటూ కథ ఫ్లాష్ బ్యాక్‌లో మనకు చెప్తా ఎళ్తారు. కన్‌ఫ్యూజ్ ఎక్కడ లేదు స్క్రీన్ ప్లే. చాలా స్ట్రెయిట్‌గా ఉంది. కాకపోతే అంతా మనం ఊహించేటువంటి కథనే జరుగుతా ఉంటుంది. ఏమి మలుపులు అనేది కనిపించవు మనకి. జాన్వీ కపూర్. జాన్వీ కపూర్‌ని ఇందాకే నేను చెప్పినట్టుగా కుక్కేం వేలాడదీసి మొత్తం బరువతల డ్రాయర్‌తో సహా గుంజేసినాడంటే పూర్తి పూకుతో సహా కనబడింది అందరికీ అనేటువంటి మీనింగ్ మనకొచ్చేలాగా కాళ్ళు మాత్రమే మనకు చూపించారు క్లోజ్ షాట్‌లో. మనకి మ్యాటర్ అర్థమవుతుంది. అప్పుడు టెంట్‌ని కప్పి హీరోయిన్ ఆమె మానాన్ని కాపాడాడంట. అది. అది చూసి ఆమె ఇష్టపడ్డదంట. కానీ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేయడం మాత్రం ఆమె ఆ ప్రమేయం ఏం లేకుండా డైరెక్ట్‌గా లిప్ లాక్ ముద్దిచ్చేసాడంట. ఆ ఛాతీ వాసన, ఆ కండ గట్టిదనం చూసి ఆ తర్వాత నువ్వే అది అని చెప్పి కొడితే నాకెలా చెప్పాలో తెలీదు ప్రేమ. అందరూ ప్రేమని ఈ రకంగా చెప్తారు. నేను ఈ రకంగా చెప్పానని అంతే వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఇంతే. ఆ తర్వాత ఇతన్ని భర్తకు ఊహించుకొని రాముని దగ్గర ఉన్నటువంటిది తీసుకొని కట్టేసుకుంటది. రావు రమేష్‌కు అంటే పాత్రధారి. రావు రమేష్ కూతురైనటువంటి ఆ ఊరు సర్పంచ్ ఇది పోటీల్లో ఉంటాడు తండ్రి. తన పొలమే తను తగలబెట్టుకొని సింపతి తెచ్చుకుంటుందంట ఆమె. సో, అటువంటి ఒక గయ్యాళి గంపను ఇతను చూసినప్పుడు మనకు సినిమాలో హీరోయిన్ మొహం కన్నా గూడా ముడ్డి, ఆ తర్వాత స్టన్‌లు, ఆ తర్వాత పిరుదులు ఇవే మనకు ఫోకస్ చేస్తాడు సినిమా మొత్తం. అంటే ఆమె ఇంట్రొడక్షన్ అవే, నాభి, ఆ మండలం అన్నీ ఆ ప్రైవేట్ పార్ట్స్ అవి అట్లున్నాయి, ఇవుట్లున్నాయి. చేతికి అందలేదంటే అవి సన్నులనమాట పెద్దయి. అందలేదంటే ఆమె అని అర్థం వచ్చే విధంగా మాట్లాడతాడు హీరో. సో, ఈ బూతులు పక్కన పెడితే, ఇప్పుడు మొదలే మనం చెప్పుకున్నట్టుగా ఉప్పెనలోనేమో సుల్లి కట్ చేయడము, ఇందులోనేమో పూపు చూపించడం ఉంటే, దీంతో పాటు ఇందులో ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ ఏందంటే, తన కాలు తనే కట్ చేయించుకొని వికలాంగుడు కావడం హీరో. అట్లెవరైనా అవుతారా? అయిన తరువాత అది చట్టబద్ధంగా అది తప్పు కదా! హీరోయిన్ ఏమో రాజకీయాల కోసము తన సొంత పొలాన్ని తగలబెట్టుకునేటువంటి నీచమైన ఆలోచన ఉన్నామె. హీరోనేమో తన స్పోర్ట్స్ కెరీర్ కోసం తనంతల తానే కాళ్ళు నరుక్కొని ఇది చేసుకోవడము. విజయనగరం ప్రాతినిధ్యం వహిస్తూ తన ఊరు కొండ కింద ఊరు. ఆ ఊరికి పేరు లేదంట. పేరు లేని ఊరు 18,000 ఊర్లు ఉన్నాయంట. 18,000 ఊర్లు ఉన్నాయంట. బుచ్చిబాబు సాన బాగానే డిస్కవర్ చేశాడు ఇది. అయితే ఎక్కడ ఆధార్ కార్డ్ లేకుండా, కనీసం ఓటర్ ఐడీ లేకుండా ఉన్నటువంటి ఊర్లు ఉన్నాయని ఇది చెప్పడానికి మైక్ కోసం ఇతను పోరాడాడంట. నేను ఆడలేదు సార్ పోరాడానని డైలాగ్ అయితే బాగా రాసుకున్నారు కానీ ఆ లాస్ట్‌కి మెడల్ ఇస్తుంటే, ఆ మెడల్ నాకు ఇది అవసరం లేదు సార్ నాకు మైక్ అవసరం అంటే మైక్ తీసుకెళ్ళి ఆ మంత్రో ఎవరో ఇచ్చారు అక్కడ ప్రజెంట్ చేసేటాయన. ఆయనకు చెప్పి ఊరు మాది ఇట్లా జరిగింది ఇట్లా సంగతి అని అంటే అంతకుముందు ఎమ్మెల్యే గారికి తీసుకొని పోతుంటే ఓట్లు లేవనే వరకు తన్నేస్తాడంట ఎమ్మెల్యే. సో, ఆ జగపతి బాబు వెళ్ళాడు అక్కడ. అతను లుంగీ ఊడదీస్తాడు ఎమ్మెల్యేది. ఇతను మొత్తం బట్టలు ఊడదీసి కొడతారు. ఒక డ్రాయర్ పెద్ద నాడ డ్రాయర్ తప్ప ఏమి ఉండదు. జగపతి బాబు ఆహార్యంతో సహా పూర్తి వృద్ధుడిలాగా కనబడ్డాడు. అది ప్రత్యేకత. ఆ రైలు ఆ ఊర్లో ఆగదు. ఆపేలాగా ఇతను వెళ్ళి ఎప్పుడు ఎర్ర జెండా చూపిస్తూ ఉంటాడు. లాస్ట్‌కి వీళ్ళు పట్టాలు తీసేశారంట వీళ్ళే. అది ఎంత తప్పు విద్రోహక చర్య. హీరో క్యారెక్టరైజేషన్ అదా? మనం నేర్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? జనాలకి మనకి నేర్పించాలి ఒక మంచి. కానీ పట్టాలు తమను తాము తీసేస్తే వాళ్ళ ఊర్లో అవుతుందనేటువంటి ఇది చేస్తే మొత్తం ఇప్పి ఒక్కొక్కరిని ఇరగదీస్తారు పోలీసులు. అది కొట్టడం బాగుంది. అంటే ఇలా చేస్తే ఇలా కొడతారన్న విషయమన్నా జనాలకు తెలిసేటట్టు చేశారు. తర్వాత సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఈ కథ చెప్తున్నాడు కదా! తల్లిగా చేసినామె మంచి పెద్ద పెద్ద కళ్ళతో బాగుంది. ఎవరు మన 'రామ్ చరణ్' తల్లిగా చేసినామె. కొండ జాతులకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆమె చక్కగా సరిపోయింది. ఆమె చామంచాయ ఉంటది కాబట్టి చామంచాయ, పెద్ద కళ్ళు, హావభావాలు, ముక్కు, మొహం అంతా కూడా ఆ పాత్రకు సరిపోయింది. ఇంకేదో రిచ్ క్యారెక్టర్‌ని పెడితే మనకు అంత ఎఫెక్ట్ వచ్చేది కాదు. చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్‌ని కూడా ఇందులో చిన్న చిన్న పాత్రలు తీసుకున్నారు. 'జబర్దస్త్' చమక్ చంద్ర తీసుకుంది. ఆ బూతులు మాట్లాడుతది ఈమె అని హీరోయిన్ గురించి 'జాన్వీ కపూర్' అసిస్టెంట్ అతను. ఆమె ఏం బీకుతాడు అంటే, అయ్యో ఆడపైలవు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే ఒక దగ్గర. ఇంకో దగ్గర అట్లాంటిదే పీకుడు, లాగుడు లాంటి సంభాషణ ఒకటి చెప్తా ఉంటే వాడేం బీకుతాడంట, అవి ఏం చేస్తాడంట అన్నప్పుడు ఇట్లా ఆడపిల్లమ్మా ఇట్లా మాట్లాడొద్దమ్మా అంటూ ఆ బూతులు మాన్పించి బూతులు అన్నందుకు చమ్మక్ చంద్ర తోటి కటింగ్స్ ఇప్పించాడు డైరెక్టర్. సరే ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత కూలీగా ఉన్నటువంటి ఇతను దివ్యేందు దగ్గర పనిచేస్తాడు ఫస్ట్. అంటే ఇతను కొడితే 6లే. యువరాజ్ సింగ్ పనికిరాడు, మనకు ధోని పనికిరాడు, మొత్తం ఇతనే.
సో 'సచిన్ టెండూల్కర్' ప్రస్తావన, ధోని ప్రస్తావన ఉంది. అభిమానులుగా చూపిచ్చారు కొందరిని. అంటే మేము ఎవరు అభిమాని అంటే ధోని అభిమాని అని అది. తర్వాత ₹1 అంట. ఇది ఏ కాలం కథ అది? 2016 అని చూపిస్తారు. 2016 అంటే 10 ఏళ్ల కిందనే. స్మార్ట్ ఫోన్ అప్పుడే వచ్చింది. అన్నీ క్యాండీ క్రష్ ఇష్టమని అని చెప్తున్నారని చెప్పినప్పుడు 2016లో ₹1 ఉందా? అంటే ₹1 ఉంది. ₹1కి అంత విలువ ఉందా? అంటే మీ విలువ కొండ మీదోళ్ళు కాబట్టి నా విలువ ₹100, నీ విలువ ₹1 అందుకే కాచారంట. ఆ బెట్ కాయడం ఏంటి? దాని మీద క్రికెట్ ఆడడం ఏంటి? ఆడేటప్పుడు బ్యాట్ తీసుకొని ఇట్లా ఇట్లా వెనకకి అనుకోవడం ఏంటి? ఆ స్టైలింగ్ ఏందో? తర్వాత సిగరెట్ తాగుతా ఆడడం ఏంటి? సిగరెట్ తాగుతూ ఎవడన్నా గ్రౌండ్‌లో ఆట ఆడటం నోట్లోకి పెట్టుకొని సిగరెట్ మళ్ళీ బయటకు తీసి అట్లాగే ముట్టించేటువంటి రజనీకాంత్ టైప్ స్టైల్స్ అవసరమా ఇవన్నీ? ఒకటే ఏందంటే దేహదారుఢ్యాన్ని పెంచుకొని చిన్న లంగోటా తప్ప ఏం లేకుండా ఆల్మోస్ట్ ముప్పాతికి నగ్నంగా రామ్ చరణ్ నటించి ఒక కండలు పెంచినటువంటి శరీరంతో ఫైట్ చేశాడు. అది మాత్రం చూడదగ్గది. ఎందుకంటే సినిమాకి అతని బాడీని ఎంతవరకు మార్చాడనే దాన్ని చూసుకోవడం కోసం మనం చూడదగ్గది. ఇందాక చెప్పినట్టుగా 'పైల్వాను', 'సుల్తాన్' సినిమాలలో ఉన్నటువంటి కుస్తీ పట్లకు సంబంధించినటువంటి సీన్‌లు కొన్ని మనకు చూసినట్టు అనిపిస్తది. అట్లాగే ఈ వికలాంగుడు పోటీ గెలిచడం అనేది కాన్సెప్ట్ కూడా గతంలో చూసిందే అనిపిస్తుంది మనకు. అనిపించడం కాదు, చూశాను నేను. తర్వాత ఈ సినిమా మనం తెలుగు సినిమా చూస్తున్నామా? తమిళ్ సినిమా చూస్తున్నామా? మలయాళం సినిమా చూస్తున్నామా? మరాఠీ సినిమా చూస్తున్నామా? ఆఖరికి హిందీ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది. నాదే 'ప్యార్ మర్దానా' ఈ సినిమాని తెలుగు వర్షన్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఇది హిందీ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. నిజంగా హిందీ సినిమానే అది. రీమేక్ చేసినాం. సో, అట్లా హిందీ సినిమా అన్న ఫ్లేవర్ తెలిసిపోతది. 'బల్లెం వేణుమాధవ్' హీరో చేసినా హిందీ సినిమాని గుర్తుపట్టారు జనాలు. సో, అట్లాగా ఈ సినిమాని చూడంగానే మనకు పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీలోనే తీశారని బోర్డుల దగ్గర నుంచి మనకు అర్థమవుతది. బోర్డులు కూడా చాలా తెలివిగా తెలుగు బోర్డులు కనబడ్డా అవన్నీ క్లోజప్‌లో చూపించారు. మీరు బాగా గమనిస్తే క్లోజప్‌లో కనబడతాయి. అవన్నీ లాంగ్ షాట్‌లో మార్చుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకో క్లోజప్‌లో మార్చుకోవచ్చు. వేరే ఏ భాష కంటే ఆ భాషకి. హిందీలో పెద్ద రెస్పాన్స్ రాకున్నా 115 కోట్ల ఓపెనింగ్ వచ్చిందంటే రాదా మరి? ఇటు ఈ సీఎము, అటు ఆ సీఎము ఇద్దరు పోటీ పడి మరి రేట్లు పెంచుకోండి అని ₹420, ₹465 టికెట్లు పెట్టి సామాన్య జనాల మీద, మల్టీప్లెక్స్‌ల మీద దాడి చేస్తే జనాల మీద, ఇంకో సినిమా లేకుండా అన్నీ ఇదే థియేటర్‌లో గుప్పించి గురువారం నుంచి గుప్పించి ఆదివారం దాకా గుప్పిస్తే ఆ పెట్టుబడులు వెనక్కి రాకుంటే ఏమవుతది? సో, మొత్తానికి ఏంటిదంటే దీనికి సరే 400 కోట్ల టార్గెట్ అని అంటున్నారు థియేట్రికలు. 115 మొదటి రోజే రాబట్టుకుంది. అంటే జనాల్ని పిండుకొని రాబట్టుకున్న సినిమాలు గానీ, సినిమాలో దమ్ముతోటి రాబట్టుకున్నట్టుగా అనిపించదు. సో, మొత్తానికి మొదటి భాగంలో ఇతను ఆ అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడము, ఆ తర్వాత నగ్నంగా ఆమె నిలబడితే ఆమెని దాచిపెట్టి ఎవడైతే అట్లా చేశాడో వాడిని నగ్నంగా బట్టలు ఊడేసి ఇంకో 3 ఫోటోలు పడ్డాయంట న్యూడ్‌గా. అవి నేను పడ్డాయి మంచిగా 3 కనబడేటివి. అవి నేను డెవలప్ చేస్తానని వాడు చెప్తే అసిస్టెంటు, అవి తీసుకురాపోరా అంటే ఇతను అందరిని కొట్టేసి నోట్లో ట్యూబ్ టార్చ్ లైట్ పెట్టుకుంటే మనిషి కనబడాడంట. అప్పుడు మంట వెలిగించి ఈ విలన్ ఇంకా తెలివిగా అతను చూస్తాడు. ఓహో! నువ్వేనారా చేసింది అని. సరే మొత్తానికి ఏంటంటే ఇట్లా రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలనుకుంటున్నటువంటి రావు రమేష్ కూతురైనటువంటి ఈ యువ రాజకీయవేత్త ఒక రకంగా చెప్పాలంటే, ఈ పేరు కూడా చాలా గమ్మత్తు పేరిచ్చారు. సో, ఆమె జాన్వీ కపూర్ తన ఒళ్ళు దాచుకోకుండా మ్యాక్సిమం కష్టపడింది చూపించడానికి. 'దేవర' సినిమా తర్వాత చేసినటువంటి ఈ సినిమా యావరేజ్ సినిమాగా మాత్రం మిగులుతుంది. అటర్ ఫ్లాప్ సినిమా కాకపోయినా యావరేజ్ సినిమాగా మిగులుతుంది. ఎందుకంటే కొన్ని దీంట్లో ఉన్నాయి. అయితే వ్యాపార పరంగా చూస్తే ఒక కమర్షియల్ హీరో సినిమాకు ఉండాల్సినటువంటి హంగులు ఒక హీరో, హీరోయిన్ కలిసి ఒక్క దగ్గర డ్యాన్స్ ఉందా? లేదు. 'శృతి హాసన్‌ని' స్పెషల్ అపియరెన్స్‌లో పెట్టారు ఒక డ్యాన్స్‌లో. పెడితే ఆ 'శృతి హాసన్' పాటలో కూడా మళ్ళీ ఇరికిచ్చి ఈ అమ్మాయిని పెట్టారు, జాన్వీ కపూర్‌ని కూడా. ఎందుకంటే ఉండాలేమో అనుకోని. మరి అప్పుడు 'శృతి హాసన్‌కి అంత రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకోవడం ఎందుకు? ఎక్కడో చిన్న నటిని పెట్టుకుని అక్కడ అయిపోయేది కదా! సో, అది అయిపోయిన తర్వాత ఇక 'చికిరి చికిరి' సాంగ్ తప్ప మిగతా సాంగ్‌లు ఏవి ఏఆర్ రెహమాన్ స్థాయిలో అబ్బా బయటకొచ్చేస్తే 'ప్రేమికుడు', ఆ 'జెంటిల్‌మ్యాన్' టైప్‌లో మనకు గుర్తుండిపోయే పాటలు ఏమీ లేవు. సో, పాటల ప్రకారంగా, సాహిత్య ప్రకారంగా అబ్బో! ఆహా! ఓహో! అనేటట్టయితే మనకేం కనిపించదు. కాకపోతే ఏందంటే పర్వాలేదనిపించే మిగతా 2 పాటలు పర్వాలేదనిపించాయి. 'చికిరి చికిరి' పాట ఒకటి డ్యాన్స్ ప్రకారంగా బాగుంది. కాకపోతే మూవ్‌మెంట్స్ రామ్ చరణ్ ఒకటే టైప్ మూవ్‌మెంట్స్ ఏస్తూ స్టీరియోటైప్‌కి ఇస్తున్నాడు. ఈ కంపోజ్ చేసినటువంటి డ్యాన్స్ మాస్టర్ కూడా అంతకుముందు గతంలో ఆయన కంపోజ్ చేసిన పాటల ప్రకారంగానే రామ్ చరణ్‌కి కంపోజ్ చేస్తున్నాడని క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. సరే, జగపతి బాబు పాత్రని ప్రయత్నించారు ఒక కొత్తదనం చేయడానికి. తర్వాత మనకి ఇక మరాఠీ నటుడు ఉపేంద్ర. మొన్న మనకు 'ఎఫ్3' సినిమాతో మనకి ఒక 'సంక్రాంతికొస్తున్నాం' సినిమాతో మనకు 'ఎఫ్3' కాదు 'సంక్రాంతికొస్తున్నాం' సినిమాతో మనకి తెలుగు వాళ్ళకి పసందైనటువంటి యాక్టింగ్ చూపించిన ఇతని ఇంపార్టెంట్ రోల్. ఇతను రామ్ చరణ్‌ని అవమానించుకొని మాట్లాడి చివరికి రామ్ చరణ్ ఊరి గురించి కష్టపడి మా ఊరికి పేరు పెట్టాలంటే పెద్ది అంటే కాదు జగపతి బాబు పాత్ర పేరు పెట్టాలని చెప్పేసి అతను అనడంతో
సుఖాంతమైన తర్వాత వచ్చే వరకు విగ్రహం కనబడుతుంది బొమ్మరి నానికి. అయితే బొమ్మరి నాని ఉండేదే స్పోర్ట్స్‌లో. ఇంత సాధించి కాలు ఇరగొట్టుకొని తర్వాత వికలాంగుల దాంట్లో ఇంత పెద్ద ఛాంపియన్‌షిప్ సాధించినటువంటి వ్యక్తి గురించి బొమ్మని ఇరానికి తెలీదా? అంత పెద్ద కారొచ్చిన ఆయన తన రక్షణను మర్చిపోయి ఎక్కడో కారు ఆపేసి, ఖరీదైన కారు ఆపేసి ఇక ఫాలో చెయ్యి, ఫాలో చెయ్యి అని చెప్పి ఒక వీళ్ళ వీళ్ళ విజయనగరము పోటీలని ఫాలో చేసి అక్కడ అమ్మాయిలందరూ సెలెక్షన్ అవుతుంటే ఆ గ్రౌండ్ చూసి ఇంతమంది జనమా అంటూ అక్కడ రావచ్చు వీళ్ళు గెలిచారా అని అనుకోవడం. అక్కడి నుంచి వచ్చి తన విగ్రహాన్ని చూసి ఇంకా అక్కడి నుంచి దగ్గర ఎంతో మొత్తం ప్రయాణం చేసి ఇంక 2 కిలోమీటర్ల లోపే అతని దగ్గర ఉన్నాడు అని అంటే అక్కడ నేను చూడని ఇంకా వెళ్ళిపోతాను అంటూ అనడం అసమంజసంగాను అసలు ఏమాత్రం ఒప్పుకునే విధంగా లేని పని చేస్తాడు లాస్ట్‌లో. సో, మొత్తానికి ఏంటంటే ఈ సినిమాని సానా బుచ్చిబాబు తనకొచ్చినటువంటి అవకాశాన్ని ఒక రకంగా సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. కాకపోతే తన టైప్ ఆఫ్ పొయెటిక్‌గా తీసేటువంటి ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇందాకే చెప్పినట్టుగా పూగులు చూపించడము, సుల్లి గోయించడము, అది సుల్లి గోయించడం, అందులో పూగు చూపించడం ఇందులో, తర్వాత కాలు కట్ చేసుకోవడం ఇందులో. అంటే ఈ కటింగ్ ప్రోగ్రామ్‌లేనా మనకి తర్వాత లౌడాలు, గుద్దలు ఇలాంటి వర్డ్స్ వాడడం. ఇదే మనకు కమర్షియల్ సినిమా ఇదా? స్టామినానా? సో, ఇవి చూపించుకొని ఈ సినిమాకి వచ్చినటువంటి సర్టిఫికేట్ యూఏ 16+. గుద్దలో ఉన్న డైలాగ్ పెట్టిన తర్వాత కూడా యూఏ 16+. తర్వాత బర్వాతల కాళ్ళు దిక్కత చూపించి మనకు బర్వాతలు నిలబడ్డదన్నా కూడా యూఏ 16+. ఎందుకంటే పెద్దవాళ్ళ సినిమాలు కాబట్టి ఏ సర్టిఫికేట్ వాడడానికి కొంచెం జంకుతారు. సో, పెద్ది టైటిల్‌లో జనరల్లీ ఇంగ్లీష్ టైటిల్ తర్వాత తెలుగు తర్వాత ఇంగ్లీషో ఉంటది కదా! 2 ఒకటే దగ్గర పెద్ది అని చెప్పి కింద కూడా పెద్ది అని చెప్పి ఒకటే లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్‌లు ఒకే కార్డ్‌లో చూపించారు పెద్ది కార్డ్. సో, రామ్ చరణ్ బాడీకి మెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఈ సినిమాల క్యాస్టింగ్ మొత్తం అంతా పెద్ద పెద్ద యాక్టర్లని చిన్న చిన్న పాత్రలు చేశారని ఇందాకే చెప్పుకున్నాను కదా! సో, అట్లా ప్రతి చిన్న పాత్రకు కూడా తెలిసినటువంటి భారీ నటుని పెట్టుకోవడము. ఆ తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు, అజయ్ ఘోష్, తర్వాత ఇతని కులం తక్కువ వాడని, తర్వాత కొండ మీద వాడని, నేను విన్నది నేను నువ్వన్నదే అతను విన్నాడు, అతనన్నదే నువ్వన్నాడు లాంటి డైలాగులు రసప్రవృత్తంగా ఉంటాయి. మొత్తానికి ఏంటంటే శివన్న పాత్ర బాగుంది. ఇది రాజకుమార్ పెద్ద కుమారుడి పాత్ర హీరో శివరాజ్‌కుమార్ పాత్ర బాగుంది. వృద్ధుడిగా అతనికి వయసుకు తగ్గట్టుగా హుందమైనటువంటి పాత్ర పోషించాడు. ఇతను కాకుండా ఆ పాత్రని ఇంకా ఎవరిని ఊహించుకోలేము. అంటే మోహన్ లాల్‌లో అలాంటి పెద్ద నటులను చేసినా కూడా శివన్న ఇట్లా చేశాడంటే ఆ క్యారెక్టర్‌కి ఈయనే బాగున్న సూటబుల్ అన్నట్టుగా చేశాడు. సో, పైల్వాను ఆ తర్వాత కన్నడ సినిమా, తర్వాత సుల్తాన్ హిందీ సినిమాలు వీటిల ఛాయలను పక్కన పెడితే పెద్ది ఒక హిందీ సినిమాలాగా పాన్ ఇండియా సినిమాలాగా ప్రయత్నించడం. తెలుగువాడిగా మనం గర్వించొచ్చు గానీ లాస్ట్‌కొచ్చేసరికి ఆ హీరో, హీరోయిన్‌కి ఆమె జస్ట్ తనే పెళ్లి చేసుకొని కింద పడిపోతున్న దానికొస్తే ఇతనికొస్తే ప్రత్యేక రైలేసి ప్రభుత్వం వీళ్ళకి స్టాప్ కావాలన్న దగ్గర స్టాప్ పెట్టించి ఆ స్టాప్‌కి ఒక పేరు అని పెట్టించి ఆ పథకాన్ని కూడా ఫస్ట్ వీళ్ళకు ఊరికి ఒక పిన్ కోడ్ వచ్చి ఆ పిన్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన మొదటి పోస్టు ఆ మెడలే పంపించారు అని చెప్పడం బాగుంది ఎండ్ టైటిల్స్‌లో. అప్పటిదాకా జనాలు థియేటర్‌లో ఉంటే కదా! అక్కడి దాకా వెళ్ళిపోతున్నారు. సో, అది కొంచెం ఇంకా ఎర్లీగానే చూపిస్తే అయిపోయి. మళ్ళీ ఇది కొత్తగా స్క్రోలింగ్ టైటిల్స్ ఒకటిచ్చి చదవకుండా టవ 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 తీసేటువంటిది విధానం కూడా నేర్చుకున్నారు. స్టార్టింగే మనకి స్క్రోలింగ్ టైటిల్‌లో మనకి కోల్‌కతాకు నుంచి పలానా చోటుకు పోయే రోడ్ అని చెప్పి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత విజయనగరంకి కథ వెళ్తుంది. ఇతను కొండ కింద వాడైనా కూడా విజయనగరం దిక్కు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి హీరోయిన్ ఇతని కోసం వెతుకుతూ ఒక్కొక్కటి మగవాడి దుప్పటి తీస్తుంది. ఎవరైనా హీరోయిన్ తీస్తారా అట్లా? తీసేసి వచ్చిన తర్వాత ఇతను గాలిని చూసిన తర్వాత నువ్వే ముద్దు పెట్టావని కోరుతుంది. హీరోయిన్ తనంతలా తాను అర్ధరాత్రి ఇతని దగ్గరకు వచ్చి నువ్వు నన్ను మానం కాపాడావు, నా పూకి ఎవరు చూడకుండా కాపాడావు. ఆల్రెడీ 3 ఫోటోలు దిగాడు. ఆల్రెడీ తీసేశాడు ఒకడు. ఆ సంగతి తెలీదు ఆ అమ్మాయికి. సో, మొత్తానికి ఈ పెద్ది సినిమాలో డిఫరెంట్ ఇది కింద ఒక పోస్టర్ కూడా ఇట్లా యాక్షన్ సినిమా పోస్టర్ లాగా చేసి డిఫరెంట్‌గా చేసినటువంటిది ఒక బిజినెస్‌గా మాత్రం ఓపెనింగ్స్ ధరలు పెంచడం వల్ల ఓపెనింగ్స్ మాత్రం వచ్చేటువంటి అవకాశాలు ఈ సినిమాకు మెండుగా ఉన్నాయి. జాహ్నవి కపూర్ ప్లస్ అయిన సినిమాకి దివ్యేందు శర్మ పర్వాలేదనిపించే నటనను ప్రదర్శించాడు. మొదటి సినిమానే కాబట్టి. రామ్ చరణ్ మాత్రం అత్యద్భుతమైన ప్రతిభని కనబరిచాడు. జాహ్నవి కపూర్ కూడా ఉన్నంతలో ఎక్స్‌ప్రెషన్స్ ప్రకారంగా చూస్తే మీరు ఎక్కడ కూడా తప్పుపట్టలేని విధంగా ఎక్స్‌ప్రెస్ చేసింది. జగపత్ బాబు తన కెరీర్ బెస్ట్ యాక్టింగ్ అన్నట్టు విధంగా యాక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మాణంలో ఉండడం, పోటీ లేకుండా ఈ సినిమా రంగంలోకి దిగడంతో ఇప్పుడు ఎందుకంటే 4వ తారీఖు గురువారం నుంచే ఇది కలెక్షన్స్‌ని ట్రేస్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ 4 నుంచి 11 దాకా ఉండేటువంటి అవకాశం అంటే దాదాపు 7, 11 అవుతుంది. 8, 12 తారీఖు వరకు అప్రతిహతంగా ఈ మొదటి వారం ఉంటే గనక
ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడులు ఉంటాయి. లేకుంటే ఒక మాట ఒక డిస్ట్రిబ్యూటర్ ఏమన్నాడంటే నాతో, థియేటరు ఇది డబ్బులు పెట్టిన ఆయన సినిమాలో అతని బట్టలు ఇప్పి ఇక్కడ మా బట్టలు ఇప్పిచ్చాడు అని చెప్పాడు. అంటే రూ. 2,00,000 అడ్వాన్స్ ఏదో పల్లెటూరు ఈ థియేటర్‌లో కడితే 40,000 మొదటి రోజు కలెక్షన్ రావడంతో అతను ఆ స్పందన చేయడం జరిగింది. సరే, ఆ పక్కన పెడితే ఓవరాల్‌గా ఇక్కడ ఈ సినిమాకి ఏందంటే రొమాన్స్ పాలు గానీ, కామెడీ పాలు గానీ లేవు సినిమాలో. ఎమోషన్ పాలంటే తనంతట అతను దెబ్బతిన్న తర్వాత మొదలు గెలుస్తాడు. ఫస్టు వచ్చేటువంటి సెమీఫైనల్స్‌లో ఫస్టొస్తాడు. అతని పట్టుని అతనికి సంబంధించినటువంటి ఈర్ష్యాపరుడే అతను చెప్తాడు. అతని కాళ్ళు కొట్టండి అని. ఇది దుర్యోధనుడి కథలాగా అనిపిస్తుంది. తొడల మీద కొట్టండి అని. దుర్యోధనుడి కథ ఏంది? శ్రీకృష్ణుడు ఈ రకంగా మంచిగా చేసుకో అని చెప్పేసి దుర్యోధనుడిని అంతకుముందు దుర్యోధనుడు తల్లి దగ్గర పోతే తల్లి ఏమంటదంటే, మొత్తం నగ్నంగా రారా నా దగ్గరికి, మొత్తం నూనె రాసేసి నేను బలంగా తయారు చేస్తానని చెప్పేసి అంటే, మొత్తం నగ్నంగా తల్లి దగ్గరికి వెళ్తుంటే కృష్ణుడు కిసుక్కున నవ్వి ఒక లేడీ రూపంలో అంత నగ్నంగా ఎలా వెళ్తావు తల్లి దగ్గరికి, కనీసం అంగవస్త్రం అన్న కట్టుకో అంటే ఆ తొడల దగ్గర బట్ట కట్టుకొని వెళ్తాడు. అయితే ఆ తల్లి అక్కడ ప్లేసెస్ తడిమిచ్చి, నీ చూడ నా దగ్గర కూడా నేను రమ్మన్న ప్రకారంగా రాలేదు నువ్వు అని చెప్పి అక్కడ తడవకుండా వదిలేస్తుంది. ఆ ప్లేస్ మీదనే ఉడుంపట్టు తీసుకొని భీముని కొట్టమని చెప్పి కృష్ణుడు చెప్పి అట్లా వాళ్ళ సంహారం చేసేటువంటి ఇది జరుగుతుంది. దీన్ని తొడల మీద కొట్టేటువంటి కాన్సెప్ట్ మహాభారతం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సరే, మొత్తానికి ఏం తంటాలు పడ్డాడో, మొత్తం పైల్వాన్ సినిమానో, లేకుంటే సుల్తాన్ సినిమానో, లేకుంటే అంతకుముందు వచ్చిన స్పోర్ట్స్ సినిమానో, నేను ఇందాక చెప్పిన కాల్ సినిమానో అవన్నీ పక్కన పెడితే, మొత్తానికైతే ఒకటి ఏదో సినిమా తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమాను అయితే చూపించాడు. తెలుగు నుంచి బాహుబలి నుంచి మొదలైనటువంటి మల్టీ సినిమాలు, RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మెగా పవర్ స్టార్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చి మరి చూపించుకున్నటువంటి ఈ సినిమాలో 3 గంటల 9 నిమిషాలు రన్ టైమ్‌లో ఉన్నటువంటి సినిమాలో ల్యాగులు ఫస్ట్ హాఫ్‌లో చాలా కనిపిస్తాయి మనకి. సెకండ్ హాఫ్‌లో కొంచెం బిగి ఉంటుంది స్క్రీన్ ప్లేలో. క్లైమాక్స్‌కి వచ్చేసరికి గుండె తాడి అంటే మరి తనంతట తాను కాలు ఇరగొట్టుకొని గుండె తాడి పెట్టమంటే ఇక జనాలు ఆల్రెడీ రూ. 420 టికెట్ పెట్టి రూ. 475 అంటే ఆ రూ. 465 రీసైక్లింగ్‌లో పెట్టినప్పుడు గుండె తాడి వద్దన్నా వస్తుంది మనకి గుండె తాడి. ఎందుకంటే టికెట్ ఎంత పెట్టాం కదా! కాబట్టి వద్దన్నా వస్తుంది. ఏ థియేటర్ చూసినా కూడా ఇవాళ రెండో రోజుకే అంటే ఏది హౌస్‌ఫుల్ లేదు సినిమా. రూ. 479 ఇదిగో రూ. 479 తర్వాత రూ. 420 ఇవి టికెట్ల రేట్లు. ఇది ఎక్కడ నేను చెప్పేది హైదరాబాదు సంగతి, ఏఎంబీ సినిమాస్ నేను చెప్పింది. ఇక మా రెగ్యులర్‌గా నేను చూసేటువంటి డిఎస్ఎల్ మాల్ సంగతి కూడా చూద్దాం ఇప్పుడు. సో డిఎస్ఎల్ మాల్‌లో నేను నిన్న రాత్రి ఈ సినిమా 7 గంటల షోకి వెళ్ళాను. 7:19కి షో పడింది. అక్కడ రూ. 420 టికెట్‌లో నేను చూడడం జరిగింది. ఇవాళ ఇప్పుడు ఇంకొక షోది మనం ఇక్కడ చూద్దాము. రూ. 475 ఇక్కడ రీసైక్లర్ విఐపిది 475, నార్మల్ది 420, ఎగ్జిక్యూటివ్ కూడా 420. ఇక మూవీ మ్యాక్స్ థియేటర్లో ఎప్పుడు జనరల్లీ మూడో శ్రేణిలో మనకు రేట్లు తక్కువ ఉంటాయి. కానీ ఈ సినిమాకు వాటిని కూడా అదే రూ. 420 పెట్టడం విశేషం. ఎందుకంటే ఎప్పుడు అందులో ముందు సీట్లు 2 వరుసల్లో రేటు తక్కువ ఉంటాయి. కానీ ఈ సినిమాకి ఇవాళ మాత్రం తగ్గించారు. రూ. 360 ఇవాళ. రూ. 360, రూ. 420, తర్వాత రూ. 479 ఇవాళ. నిన్న లేదు, నిన్న అమౌంట్ సేమ్ ఉంది. ఇవాళ 360కి తగ్గింది. సినిమా ఎఫెక్ట్ చూసిన తర్వాత రూ. 360 తగ్గించారు. అంటే రూ. 60 మొదటి 2 రోల్స్ సోఫాల్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ చూడొచ్చు మనం. ఇది ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి తెలియడానికి. 10 రోజుల వరకు పెంపుకు అనుమతి గవర్నమెంట్ ఇచ్చింది. 10 రోజుల తర్వాత చూసే వాళ్ళకి రేట్ మామూలుగా ఉంటుంది. సినిమా మామూలుగా తక్కువ రేటుతో ఆలోచిస్తే ఒక రూ. 100, 150 ఆలోచిస్తే ఆ వర్త్ సినిమా ఇది. కానీ రూ. 420 పెట్టినప్పుడు ఆచార్యకు వచ్చిన ప్రాబ్లమే దీనికి వచ్చింది. సో వరుసగా రామ్ చరణ్ ఆచార్య సినిమా, గేమ్ చేంజర్ సినిమా 2 ఫ్లాప్స్ రావడంతో మధ్యలో RRR సినిమా రాజమౌళి పుణ్యాన సూపర్ హిట్ అయినా కూడా ఈ సినిమా మీద గేమ్ చేంజర్ ప్రభావం అనేది కొంత కనబడుతుంది. సో పెద్ద ఓపెనింగ్స్కి కారణం ఒకటి ఏంటంటే, నెలన్నర నుంచి మంచి సినిమాలు అనేది, పెద్ద సినిమాలు అనేవి ఏవీ లేవు. లేక పడేసరికి ఎగ్జామినేషన్ మూమెంట్ టైంలో, ఇంకా హాలిడేస్ అయిపోయే టైంలో, చుట్టాలందరూ ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఒక మంచి సినిమా ఫ్యామిలీ అందరూ చూడాలి అనుకున్నప్పుడు పెద్ద తప్ప ఇంకొక ఆప్షన్ జనాలకు కనబడదు. అటువంటప్పుడు ఇంకో థియేటర్లో కూడా ఇంకా వేరే తెలుగు సినిమా ఏది వేయలేదు. మీరు ఈ వారము సినిమాలు గమనిస్తే
ఈ వారం సినిమా పెద్ది తప్ప ఏ సినిమా రిలీజ్ కాలేదు. హిందీలో మాత్రం ఆహ్, శుక్రవారం రోజు 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా, 'బందర్' సినిమా, మన బాబీ డియోల్ సినిమా 'బందరు' ఇలాంటి హిందీ సినిమాలు 2 పెద్దయి రిలీజ్ అయ్యాయి. సో, ఇంకా 'మైఖేల్' ఆడుతా ఉంది. ఇంకా 'చాంద్ మేరా దిల్' ఆడుతూనే ఉంది. 'దృశ్యం 3' ఆడుతూ ఉంది. ఇంతే తప్ప మిగతా తెలుగు సినిమాలు మాత్రం డబ్బింగ్ 'వీరభద్రుడు' ఆడుతూనే ఉంది. తెలుగు సినిమాలు మాత్రం ఏవీ రాలేదు. చిన్న సినిమాలు కూడా ధైర్యం చేయలేదు. ఎందుకంటే థియేటర్లు ఇవ్వరు, షోస్ ఉండవు. కాబట్టి మొత్తం పెద్ద ఈ సినిమాని ఆక్రమించిర్రు. మరి ఇంత ఆక్రమించిన తర్వాత, ఇంత స్కోప్ ఇచ్చి తినడానికి ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత రూ. 479 టికెట్లకు అవకాశం ఇచ్చిన తర్వాత 2 ప్రభుత్వాల ప్రేమతో మరి కొసిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మరి మెగా పవర్ స్టార్ సినిమా అని బాగా ప్రచారం చేసిన తర్వాత మరి ఎలా ఉంది ఈ సినిమా అంటే, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఆ 3.25 వరకు కూడా ఎందుకు వెళ్ళానంటే, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది రత్నవేలుది. అట్లాగే మ్యూజిక్ ఏఆర్ రెహమాన్‌ది రికార్డింగ్ బాగుంది. 'చికిరి' పాట బాగుంది. ఆ తర్వాత మిగతా పాటలు పర్వాలేదనిపించాయి. అంటే పాటల ప్రకారంగా, మ్యూజిక్ ప్రకారంగా ఎక్కడా తప్పు పట్టే విధంగా లేవు. ఫైట్స్ ప్రకారంగా చూస్తే స్టంట్స్, ఆ నోట్లో టార్చ్ లైట్ పెట్టే ఫైట్ గానీ, తర్వాత పైనుంచి కిందకి వీళ్ళు దంగల్ ఫైట్స్ లాగా, 'దంగల్' సినిమాది కూడా కొంత, అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా కూడా కొంత కనబడుతుంది మనకి. ఆ 2 సినిమాలు చెప్పడం మర్చిపోయాను. 'పైల్వాన్' చెప్పాను, 'సుల్తాన్' చెప్పాను. 'దంగల్' సినిమా కూడా కొంత ప్రభావం కనబడుతుంది ఈ సినిమాలో. స్పోర్ట్స్ సినిమాకి సంబంధించిన సినిమాలు అన్నిటి ప్రభావం కొంత కనబడుతుంది. అయితే ఈ ముగ్గురు కొట్టుకునేటువంటి ఆ సన్నివేశం బాగుంటుంది. ఆ తర్వాత ఫైనల్‌లో చేసేటువంటి ఫైట్ ఒకటి, క్లైమాక్స్‌లో వచ్చేటువంటి ఫైట్ ఒకటి బాగుంది. ఫైట్స్ అన్నీ బాగున్నాయి సినిమాలో. కంపోజిషన్ ఆఫ్ ఫైట్స్ అనేది చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ పడ్డ కష్టానికి మాత్రం మనము మెచ్చుకొని హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అట్లాగే డైరెక్టర్ సానా బుచ్చిబాబు తనకొచ్చినటువంటి రెండో అవకాశం, అంటే రెండో సినిమాకి పెద్ద భారీ అవకాశం. మొదటి సినిమా ఉప్పెనతో, వైష్ణవ్ తేజ్‌తో, కృతి శెట్టి లాంటి కొత్త వాళ్ళతోటి, విజయ్ సేతుపతి లాంటి ఒక మేటి నటుడిని పెట్టుకొని సూపర్ హిట్ కొట్టినటువంటి, ఫిల్లి కట్టింగ్‌తో సూపర్ హిట్ కొట్టినటువంటి అతను ఇందులో హూక్ చూపించడము, ప్లస్ కాల్ కట్ చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్, కటింగ్ కాన్సెప్ట్ వదిలిపెట్టలేదు. మూడో దాంట్లో ఇంకేం కట్ చేస్తాడో మనం చూడాలి. సో, మొత్తానికి ఏ విమర్శలు పక్కన పెట్టినా డైలాగులో కూడా గుద్దలు, లౌడాలు ఇవన్నీ పెట్టి, బూతులు పెట్టేసి, హీరోయిన్‌తో ముద్దులు డైరెక్ట్ లిప్ లాక్‌లు ఇప్పించి, ఆ తర్వాత బరువతలు నిలబెట్టించి, ఇలాంటివన్నీ ప్రక్రియలు చేసినా కూడా మాస్ జనాలు ఎంతవరకు మెప్పిస్తదా అంటే, ఇది ఒక హార్ట్ సినిమా లాగానే కనబడుతుంది. చివరాఖరణ కొండ మాటలో ఇప్పుడు ఒక పెద్ద స్పోర్ట్స్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక కొండలైనంత కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాడు. వాడు కింద పడిపోతే అయ్యగారు లేవండి అంటూ తీసుకొని మరీ తీసుకెళ్తాడు. అట్లాంటి ప్రాంతానికి ఎవరైనా బుద్ధున్నోడు వెళ్తాడా? అసలు అంత పెద్ద ఫేమస్ అయినట్టు పర్సన్‌కి 2 సార్లు ఇదొచ్చి అంత అవార్డులు వచ్చినటువంటి వ్యక్తికి తెలియకుండా ఉంటాడా ఇతను? ఇవన్నీ కొన్ని ఫాల్స్ ఇవి. అట్లాగే డాక్టర్ చెప్తాడు, 3 రోజులు అయిపోయింది, ఆల్రెడీ ఫైనల్ అయిపోయి, నేను చేస్తానని పెద్ది అనేటువంటి సన్నివేశం బాగుంది. కాలు నొప్పి ఉంది, యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు కాలు దెబ్బ తగిలితే. సో, ఆ నరం దెబ్బతిన్నది నీది అని చెప్పి అంటే, నేను ఇంకా ఆడతానంటే, అయిపోయిందిరా 2 రోజులు అయిపోయింది. నా దగ్గర శివన్న నటన కానీ, రామ్ చరణ్ నటన కానీ, చేసిన కొత్త అతను డాక్టర్ అయినా కూడా ఆ డాక్టర్ కూడా బాగానే చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి డాక్టర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో, ఓవరాల్‌గా తల్లి ఆ తర్వాత గెలిచిన తర్వాత పూజ చేసేటువంటి తల్లి, ఆ తర్వాత కన్నుల్లో ఎంతో సంతోషపడిన తల్లి, ఊరందరూ టీవీ చూస్తూ, అంతకుముందు కొట్టిన పోలీసులు కూడా తమకు ఊరికి గర్వకారణమైనటువంటి వ్యక్తిని చూస్తూ ఆనందపడ్డం. ఎప్పుడైనా గెలిచిన వాడి మాటే వింటారంట కదా అని అనడం. తర్వాత మళ్ళీ పుడతామేంటి, ఏ పనైనా ఇప్పుడే చేయాలి, మళ్ళీ పుడతామేంటి అనేటువంటి ఒక ఊత పదము. ఓవరాల్‌గా హీరో, హీరోయిన్ మధ్య ఎక్కువ సంబంధం మనకి ఎక్కువ క్రియేట్ చేయకుండా డైరెక్ట్‌గా ఒక స్పోర్ట్స్ మీదనే దృష్టి పెట్టి ఒక ఆర్ట్ సినిమా టైప్‌లో సినిమా తీయాలనేటువంటి బుచ్చిబాబు సానా ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గది. కానీ కమర్షియల్ హీరోని ఈ రకంగా వాడుకోవడం అనేది రిస్కా కాదా అనేది పక్కన పెడితే, మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తమ వంతు శాయశక్తుల వాళ్ళ యొక్క కృషి మాత్రము పబ్లిసిటీ రూపంలో కానీ, లేకుంటే ప్రమోషన్ రూపంలో కానీ, థియేటర్స్ దక్కించుకునే రూపంలో కానీ, అన్ని విధాలా తీసుకున్నటువంటి డేట్ ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అయినా మంచి డేట్ పెట్టుకొని వాళ్ళకి కరెక్ట్‌గా కలెక్షన్స్ వచ్చే డేట్ పెట్టుకున్నారు కాబట్టి బతికి బయట కట్టేటువంటి, ఎందుకంటే బట్ట ఎట్లాగో హీరో కట్టలేదు కాబట్టి కనీసం సినిమా బట్ట కట్టేటువంటి పరిస్థితి కొరకు వాళ్ళు పెట్టుకున్నటువంటి సీజన్ కానీ, వాళ్ళు పెట్టుకున్న రేటు కానీ ఉపకరిస్తుంది. ఇవాళ రేపు స్ట్రాంగ్గా ఉంటే, ఇవాళ శనివారం, నేను శుక్రవారం శనివారం కనుక స్ట్రాంగ్గా ఉంటే, గురు శుక్ర శని 3 రోజులు స్ట్రాంగ్గా ఉంటే దాదాపు సగం పెట్టుబడి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఈ సినిమాకు ఉంది.
ఆ తర్వాత కొన్న బయర్లందరూ సేఫ్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే పరిశ్రమ బాగుంటేనే నలుగురు అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంటది. నిజానికి పెద్ద సినిమాల వల్ల పరిశ్రమ బతకదు. ఎందుకంటే పెద్ద సినిమాల వల్ల కన్నా కూడా చిన్న సినిమాలే దాదాపు 500, 600 సినిమాలు నిర్మాణం అవుతాయి. ఇందులో 200 సినిమాలే రిలీజ్ అవుతాయి. 400 సినిమాలు రిలీజ్ కాకపోయినా ఇవి అన్నం పెడతాయి. సో, కాబట్టి ఈ 'పెద్ది' లాంటి సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలని మొత్తం తొక్కేయడం అనేటువంటి పద్ధతి మాత్రం చాలా తప్పు. అట్లాగే రేట్ ఇంతింత పెంచడం మాత్రం ఇంకా తప్పు. జనాలు ఇట్లా పెంచినప్పుడు ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఇంట్లో దొంగతనం చేయడము, చైన్ స్నాచింగ్‌లు చేయడము, ఇంట్లో కొట్లాడుకోవడము, ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేయడము. ఇందులో ఓ సన్నివేశం చూపించారు. ఇందులో ఒకడు పైన నూనె పోసుకొని చచ్చిపోయేటువంటి ప్రయత్నం ఉంటే ఆపడానికి ట్రై చేస్తున్నటువంటి పరిస్థితులు చూపిస్తారు మనకి. సో, అట్లాంటి ఇవి మనకి ఆ నూనె పోసుకునేది మనకి ట్రైలర్‌గా చూపించారు ఇందులో. 'గవర్నర్' సినిమా ట్రైలరు 'బిక్కు మాత్రే' మనకు 'బిక్కు' మనోజ్ బాజ్‌పేయిది. ఆ ట్రైలర్ కూడా దీనికి జత చేశారు. ఆ 2 ట్రైలర్స్, ఒకటేమో 'మహాప్రభు' 'జగన్నాథ్', రెండో ట్రైలర్ ఏమో 'గవర్నర్'. 'గవర్నర్' ట్రైలర్‌లో చూపించారు మనకి. సరే, ఈ సినిమాకొచ్చేస్తే హింసపాలు అంటే ఆళ్ళు కొట్టి హింసించేటువంటి పరిస్థితి. ముసలాయనను కొడుతూ ఉంటే ఇతను లొంగిపోవడము, పట్టాలు పడేయడము, మొత్తానికైతే ఊర్లో తమ రైలు ఆగితే తమకెన్నో మంచి జరుగుతాయి, తమ ఊరికి ఒక గుర్తింపు వస్తది అని, ఆ ఊరి గుర్తింపు కోసం ఒక అభాగ్యుడు కష్టపడ్డటువంటి దీన్ని అతను ఫస్టు క్రికెటరు, ఆ తర్వాత దంగలు చేస్తూ వస్తాదయ్యాడు, ఆ తర్వాత రన్నర్ అయ్యాడు. ఇంకా ప్రపంచంలో ఉన్న క్రీడలన్నీ అతనితోటి ఆడించాలనేటువంటి ప్రయత్నం బుచ్చిబాబు సానా చేశాడు. సో, అది టీవీలో చూసి అందరూ ఆనందపడతా ఊరికి గర్వకారణమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని అక్కడ నెలకొడతారు. అతను బతుకున్నాడా, చచ్చిపోయాడా అనేది సస్పెన్స్‌గా ఇంకా ఉన్నాడు అని చూపిస్తారన్నమాట. అర్థం చేపిస్తారు. అతను కాలు పోయిన తర్వాత ఎలా ఉన్నాడనేది చూపించకుండా ఇంక నేను చూడలేను చాలు నాకంటూ అనడం ఇంకా హాస్యాస్పదంగా అనిపిస్తుంది మనకి. ఒక స్పోర్ట్స్ అతని గురించి తెలియకపోవడమే హాస్యాస్పదము. ఆ తర్వాత అక్కడి దాకా వచ్చి ఇదంతా కథగా మనకు చెప్పడానికి, కథగా మనకు స్క్రీన్ ప్లే అందుకునే విధానం బాగుంది. కానీ అక్కడ కూడా తెలియని వ్యక్తి, వేరే సంబంధించిన డిపార్ట్మెంట్ వ్యక్తి, గవర్నమెంట్ వ్యక్తి, వేరే వ్యక్తి ఉంటే బాగుండేది. కానీ డైరెక్ట్ స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం ఏంది. సో, అందులో మనకు 2 మెడల్సా, మనకి ఆ స్థానం 67వ స్థానమా అంటూ స్టార్టింగ్ లీడ్ చేస్తూ మనకు స్పోర్ట్స్‌కి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, క్యాండీ క్రష్‌లు వాటి మీద చూపెడుతున్నారు అంటూ స్టార్టింగ్ ఓపెన్ చేసి, ఆ తర్వాత తీరా తీసుకొస్తే ఒక అతను కూలీ కోసము క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి ఆ హీరో క్యారెక్టరు. ఆ తర్వాత అమౌంట్ ఇస్తేనే నేను అన్నటువంటి వ్యక్తిని, ఆ తర్వాత సంచులు మోయించడము, నీళ్లు పోయించడం, పెద్ద పెద్ద గమ్మేల ఇంటికి పెద్ద పెద్ద బిందెలతోటి నీళ్లు మోయించడం అన్నీ చేస్తే ఇవన్నీ పట్లు నేర్పించానని చెప్పి శివన్న చెప్పడము. ఆ పట్ల ప్రకారంగా ఇతను ఫైట్స్ ప్రాక్టీస్ చేసి పెద్ద వస్తాదుగా పేరు తెచ్చుకోవడము. దాని ప్రకారంగా నేషనల్స్‌కి వెళ్ళిన తర్వాత ఇతనికి దెబ్బ తగిలి లాస్ట్ నేషనల్‌కి ఇతను పాల్గొనలేకపోవడం ఫైనల్‌లో. ఆ తర్వాత ఇతను వేరే రన్నర్‌లో ఫైనల్‌గా అట్లా ఫస్ట్ రావడము. అందులో ఇంకొక జోక్ ఏంటంటే, ఆ మామూలు ఒక్క సెకండ్ లేట్ అయితేనే మనము ఆ రన్నింగ్ పరుగులో గెలవలేం. అట్లాంటిది హీరో కింద పడిపోతాడు. ఇలా చూస్తాడు, ఇలా పైకి చూస్తాడు. అంతసేపు గ్యాప్ ఇచ్చి, అంత పాస్‌లు ఇచ్చి, ఆ తర్వాత లేచి పరిగెత్తి మళ్ళీ ఫస్ట్ వస్తాడు. అక్కడ మనకు పడి నవ్వేటువంటి కామెడీ మనకి. సో, అట్లా కొన్ని కామెడీస్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. అట్లే తర్వాత ఎమ్మెల్యే దగ్గరికెళ్ళినప్పుడు గానీ, రైల్వే శాఖకెళ్ళినప్పుడు గానీ ఎవ్వరు పట్టించుకోరు. తర్వాత 'వీటీవీ గణేష్' కూడా ఒక చిన్న సీన్ ఉంది. ఒక స్టాప్ కావాలంటే ఎన్నో ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత బ్రిటిష్ వాడు ఉచ్చబోయడానికి ఆగిన దగ్గరల్లా స్టేషన్ అయిందంట. బ్రిటిష్ వాడు ఉచ్చ అంతా కూడా చేయదా, మా ఊరు పరువు గానీ, మా ఊరు బాధ గానీ అంటూ చెప్పేటువంటి ఉచ్చతో కంపేర్ చేయడం అనేది మళ్ళీ అది చాలా థర్డ్ గ్రేడ్ ఆలోచనలుగా అనిపిస్తాయి మనకి. సో, హీరోయిన్‌ని కుక్కేం పెట్టి బట్టలు ఇప్పించే దగ్గర నుంచే మనకు ఆలోచించుకుంటే మనం ఆలోచనలు ఈ రకంగా ఉన్నటువంటి ఒక పెద్ద సినిమాలో ఇటువంటి ఆలోచనలు, ఆలోచనలతోటి, రాజకీయాలకు సంబంధించినటువంటి ఆలోచనలతోటి చేసి అసలు ఏ కాలంలో తీస్తున్నాం మనం ఈ కథ? 90స్, 70స్‌లో తీస్తున్నామా, 80స్‌లో తీస్తున్నామా అని చూపించకుండా 2016లో చెప్తున్న కథకు ఇవన్నీ ఎప్పుడో రూ. 100 అనేటువంటి ఆటలు చూపిస్తున్నప్పుడు మనకు కాలం కూడా మనకు అర్థం కాదు. కన్‌ఫ్యూజన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పెద్ద సినిమా చూస్తే. 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సో, ఈ వారం ఏ సినిమాలు లేవు కాబట్టి చూడమనే చెప్తాం మనం. ఎందుకంటే సినిమాలు అందరూ చూస్తేనే జనాలు, పరిశ్రమ కలకల్లాడుతుంది కాబట్టి, పరిశ్రమ పచ్చిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి గుద్దలో అన్నా కూడా, ఆ తర్వాత మనకి లౌడలన్నా కూడా, ఏమైనా కూడా, లేకుంటే ఆడవాళ్ళని మొత్తం నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేసినా, హీరో కావాలని కాలు కట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసినా, మనకి ఇందులో నేర్చుకునే స్ఫూర్తి ఏంది అంటే, కాలున్నోడు కాలు తీసేసుకొని పోవాలా అనేటువంటి ఆలోచనలో మనకు యువతకు రాంగ్ మెసేజ్ ఇటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు ఇది. వాళ్ళు ఒక కళాత్మక ఖండం అని తీశారని అనుకోవచ్చు, కానీ ఇది కళాఖండం కాదు.
ఇందులో నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే, ఒక అమ్మాయిని అడగకుండా ముద్దు పెట్టి ఈ రకంగానే నాకు చెప్పడం అని నేర్చుకోవాలా, కాలు ఉన్నవాడు కాలు కట్ చేసుకోవడం నేర్చుకోవాలా, ఆ తర్వాత బట్టలు ఎవరన్నా అమ్మాయిలు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాని బట్టలు మొత్తం కొక్కెంతో గుంజేసి అందరి మధ్యలో పూపుతో కనబడేలాగా చేసి నిలబెట్టి ఫోటోలు తీసి అందరికి పంపించేది నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాలి ఇందులో? ఇందులో నేర్చుకోవాల్సిన గొప్ప అంశాలు ఏమున్నాయి? అది ఆలోచించుకుంటే పెద్ద సినిమాకి 420, 479 రూపాయలు పెట్టినప్పుడు దానికి ఆ వర్త్ ఆ సినిమా ఉందా లేదా? దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మళ్ళా. సో ఈ రకంగా ఉన్నటువంటి సినిమా ఇది. 3.25/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరి పెద్ద సినిమా కదా, దానికి పోద్ది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్‌లో నెగెటివ్ రివ్యూలు రాశారు. అది తప్పు. పోద్ది గిద్ది అని అనడానికి మనకెవరం హక్కు లేదు. అన్ని సినిమాలకి పోరాడేటువంటి అవకాశం ఉంది, అన్ని సినిమాలని చూసేటువంటి అవకాశం ఉంది. పోద్ది అని చెప్పి పెద్ది సినిమాకి రాయడం తప్పు. నేను మాత్రం పెద్దిని పోద్ది అనను. పోండి సినిమాకు చూడండి, తప్పు లేదు. రేట్ మాత్రం 100% వాళ్ళు ఇచ్చిన కంటెంట్‌కి ఆ రేటుకి మాత్రం సంబంధం లేదు. రూపాయి మసాలాని రూ. 100 అమ్మారని మాత్రం అర్థమవుతుంది అంతే. సో పెద్ద సినిమా కాబట్టి ఈ పెద్ద సినిమాకు కొంచెం కనీసం 36 నిమిషాల రివ్యూ అన్న చెప్పాలని చెప్పడం జరిగింది. సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. జై హింద్.